Hi friends, how are you? Welcome back to our spoken English class. ఈరోజు మనం స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్లో సెకండ్ క్లాస్ గురించి నేర్చుకోబోతున్నాం. ఓకే, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ లిజన్ అండ్ వాచ్ కేర్ఫుల్లీ. ఇప్పుడు ఈరోజు మనం ఇంపార్టెంట్ టాపిక్ టెన్సెస్. ఓకే, ఇక్కడ మనం చేసే పనినే ఏమంటాం? టెన్స్ అంటాం. ఓకే, వెర్బ్ అని నేర్చుకున్నాం కదా అంతకుముందు. ఇక్కడ ఇంగ్లీష్లో మనం ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే టెన్సెస్. ఓకే, ఇప్పుడు మనం ఒక వర్క్ అనేది జరిగిపోయింది, జరుగుతూ ఉంది, జరగబోతూ ఉంది అనే ఒక 3 కాలాల గురించి వివరిస్తుంది అన్నమాట ఈ టెన్సెస్. ఓకే, ఇప్పుడు మనకు ఈ టెన్సెస్ని మనం మెయిన్గా త్రీ టైప్స్గా డివైడ్ చేశారు. ఏంటంటే అవి ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఎన్ని రకాలు? 3. ఫస్ట్ వన్ ప్రెజెంట్ టెన్స్, సెకండ్ పాస్ట్ టెన్స్, థర్డ్ది ఫ్యూచర్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్ అంటే ఇప్పుడు మనకు రన్నింగ్లో ఉన్నటువంటి టైంని ప్రెజెంట్ టెన్స్ అంటాం అనమాట. ఓకే, రన్నింగ్లో ఉన్న టైం అంటే ఇప్పుడు జరుగుతున్నది, ఇప్పుడు అట్ ప్రజెంట్ ఇప్పుడు మనం ఉన్నాం కదా, ఇప్పుడు మనం తింటూ ఉన్నాం. ఓకే, ఇలాంటిది ఇప్పుడు ప్రెజెంట్ టెన్స్. పాస్ట్ టెన్స్ అంటే సెకండ్ది. పాస్ట్ టెన్స్ అంటే ఏంటిది? జరిగిపోయింది అంటే అది అంతకుముందు, అంటే నిన్న జరిగింది, జరిగిపోయిన దాన్ని మొత్తం మనం పాస్ట్ టెన్స్ అంటాం. అంటే తెలుగులో భూతకాలం, అంటే జరిగిపోయిన కాలాన్ని మనం పాస్ట్ టెన్స్ అంటాం. ప్రెజెంట్ టెన్స్ అంటేనేమో వర్తమాన కాలం, తెలుగులో వర్తమాన కాలం అంటాం. అంటే ఇప్పుడు రన్నింగ్లో ఉన్న కాలం, జరుగుతున్న కాలం. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్ అంటే తెలుగులో భవిష్యత్ కాలం. భవిష్యత్ అంటే జరగబోయేది, జరగబోయే దాన్ని మనం భవిష్యత్ కాలం అంటాం. ఓకే, ఈ మన యొక్క ఇంగ్లీష్ మనం మాట్లాడాలంటే జరుగుతున్న దాని గురించి మాట్లాడాలి, జరగబోయే దాని గురించి మాట్లాడాలి, జరిగిన దాని గురించి కూడా మనం మాట్లాడాలి. అప్పుడు అవి మాట్లాడాలంటే మనం ముఖ్యంగా ఈ టెన్సెస్ని నేర్చుకోవాలన్నమాట, ఈ 3 మెయిన్ టెన్సెస్. ఓకే, మళ్ళీ ఈ 3 టెన్సెస్ కూడా మనకు 12 అంటే 12 రకాల టెన్సెస్కి మళ్ళీ విభజించారనమాట. అంటే 12 రకాలుగా డివైడ్ చేశారు. ఎందుకు అంటే నేను ముందు చెప్తాను. అవేంటివి? 12 అంటే ఇక్కడ మనకు ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అని 3 రకాలు అనుకున్నాం కదా. ప్రెజెంట్ టెన్స్లో మళ్ళీ 4 రకాల టెన్సెస్ ఉంటాయి. అంటే ప్రెజెంట్ టెన్స్ని 4 రకాల సబ్ టెన్సెస్గా డివైడ్ చేశారు. పాస్ట్ టెన్స్ని 4 రకాలుగా డివైడ్ చేశారు. ఫ్యూచర్ టెన్స్ని కూడా 4 రకాలుగా డివైడ్ చేశారు. అంటే ఇది మొత్తం 4 × 3, 4 × 3 12. అంటే మొత్తం 12 రకాల టెన్సెస్ మనం ఈ 3 టైంలలో మనకు ఉంటాయన్నమాట. ఓకే, అందులో ఫస్ట్ వచ్చి ప్రెజెంట్ టెన్స్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ ప్రెజెంట్ టెన్స్లో ఉండే సబ్ టెన్సెస్ ఏంటంటే అనేది చూద్దాం. ఈ ప్రెజెంట్ టెన్స్లో 4 సబ్ టెన్సెస్ ఏంటంటే అంటే ఫస్ట్ది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఫస్ట్ ఉంది కదా సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సెకండ్ది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. థర్డ్ది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఫోర్త్ది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇలా ప్రెజెంట్ టెన్స్ని 4 టైప్స్గా డివైడ్ చేశారనమాట. ఓకే, ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి నేర్చుకుందాం. ఓకే,
సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే మనం డైలీ చేసే యాక్టివిటీస్ ఉంటాయి. ఓకే, అంటే వాటిని హ్యాబిచువల్ యాక్షన్స్ అంటారు. తర్వాత సాధారణ రెగ్యులర్గా చేసే పనులు అంటే మనం నిత్యం చేస్తూ ఉంటాం కదా, అంటే మనం ప్రతిరోజు చేసే వాటిని ఇలా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం మాట్లాడతాం అన్నమాట. ఓకే, ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటేనేమో కంటిన్యూ అంటే జరుగుతూ ఉన్న దాని గురించి మనం ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మనం మాట్లాడుకుంటాం. అంటే జరుగుతున్న పనుల గురించి తెలియజేయడానికి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాం. ఫస్ట్ దాన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనేమో డైలీ చేసే పనుల గురించి మాట్లాడతాం. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో జరుగుతూ ఉన్న పనుల గురించి అంటే మనం చూస్తున్న సమయంలో కానీ మాట్లాడుతున్న సమయంలో కానీ జరుగుతున్న పనుల గురించి ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మనం చదువుకుంటాం అన్నమాట. నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే జరిగిన వాటి గురించి అంటే కొద్దిసేపటి క్రితం కానీ కొంతకాల క్రితం కానీ ప్రారంభించి కంప్లీట్ చేసిన వర్క్ల గురించి మనం ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో నేర్చుకుంటాం. ఓకే, నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఫోర్త్ది. ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే అంతకుముందు ఎప్పుడో మొదలయ్యి గతంలో ఇప్పటి వరకు జరిగి ఓకే ఇంకా ముందు ముందు కూడా జరుగుతూ ఉంటుంది అనే దాని గురించి మనం ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో నేర్చుకుంటాం అన్నమాట. ఓకే, ఈ విధంగా మనకు ప్రెజెంట్ టెన్స్లో 4 సబ్ టెన్సెస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్లో కూడా అంతే. ఫ్యూచర్ టెన్స్లో కూడా 4 సబ్ టెన్సెస్ ఉంటాయి. అవేంటి? సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఇలాగా 4 టైప్స్ అన్నమాట. ఓకే, వీటికి ఇప్పుడు ఈ 12 టెన్సెస్ వాటికి కొన్ని 12 రూల్స్ ఉన్నాయి. అవి ఎలాగనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫస్ట్ టెన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఎస్పిటి అంటే ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అన్నమాట. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఎస్విబి అంటే సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ అంటే ఇప్పుడు ఐ వి యు దే హీ షీ ఇట్ ఇలాంటివన్నీ అంటే నౌన్స్ ప్రొనౌన్స్ ఇవి ఉంటాయి కదా, మనం అంతా చదువుకున్నాం కదా నౌను ప్రొనౌన్ అని, వాటిని సబ్జెక్ట్స్ అంటాం మనం. సబ్జెక్ట్ ఎస్విబి ప్లస్ V1. V1 అంటే వెర్బ్ యొక్క ఫామ్. ఇది వెర్బ్ అంటే మనం క్రియ అంటాం కదా, వర్క్. ఆ V1 V2 V3 అని మనకు 3 రకాలు ఉంటాయని చెప్పుకున్నాం వెర్బ్ యొక్క క్రియలు. ఓకే, అది V1 అంటే ఆ క్రియ జరుగుతుంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మనం రెగ్యులర్ చేసేవి కాబట్టి మనం ఆ వర్క్ని మనం V1 అంటే ఆ క్రియ యొక్క మొదటి రూపంలో మనం చెప్పుకోవాలన్నమాట. ఓకే, ఆబ్జెక్ట్ చూడండి. ఆబ్జెక్ట్ అంటే మనకు మనం చేసే వర్క్లు ఇంగ్లీషు గురించి కానీ ఇంకా డిఫరెంట్ వర్క్ల గురించి మనం ఏం చేస్తున్నాం అనేది మ్యాటర్ని మనం ఆబ్జెక్ట్ అంటాం అన్నమాట. ఓకే, సబ్జెక్ట్ అంటేనేమో మన యొక్క నేను మీరు ఇలాంటివి నౌన్స్ ప్రొనౌన్స్ని సబ్జెక్ట్ ప్లేస్లో మనం రాయాలి. ఓకే, V1 అంటేనేమో వెర్బ్ అంటే క్రియ అనుకున్నాం కదా, వెర్బ్ రాసుకోవాలి V1 అంటే వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ రాసుకోవాలి. ఓకే, ఆబ్జెక్ట్ అంటేనేమో తర్వాత సెంటెన్సెస్ అంతా ఆబ్జెక్ట్ ఇన్కి వస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఐ స్పీక్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీషు మాట్లాడతాను. ఓకే, ఐ స్పీక్ ఇంగ్లీష్ ఎవ్రీడే అనేది ఉందనుకోండి,
నేను ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడతాను. దీన్నే ఇక్కడ మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటాం అన్నమాట. ఓకే, ఐ అనేది ఏంటి, ఇక్కడ ఏమనుకున్నాము, ప్రొనౌన్ అంటే ఏంటి, నేమ్ బదులుగా మనం పేరు బదులుగా ఇక్కడ ఐ అనే ప్రొనౌన్ని మనం వాడినాం. స్పీక్ అంటే ఏంటి, మాట్లాడడం, ఇది పని అన్నమాట. మాట్లాడడం అనేది ఒక పని అనుకుంటాం కాబట్టి ఇక్కడ స్పీక్. స్పీక్ అంటే మాట్లాడడం. నేను మాట్లాడుతాను. ఏం మాట్లాడతారు, ఇంగ్లీష్. ఇక్కడ ఇంగ్లీష్ అనేదాన్ని మనం ఆబ్జెక్ట్ అంటాం అన్నమాట. ఓకే, ఐ స్పీక్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీషు మాట్లాడుతాను. ఇలాగ మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే ఇదేంటి, ఓకే, మనం రోజు చేసే వర్క్లు అనమాట. ఐ స్పీక్ ఇంగ్లీష్, ఐ డ్రింక్ కాఫీ, ఐ ఎట్ ఫుడ్, ఐ స్లీప్ ఎట్ 9 o'clock. ఇలాగా అన్ని సింపుల్గా మనం చూపించే వాటిని సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటాం. ఇక్కడ ఈ స్ట్రక్చర్స్ గుర్తుపెట్టుకుంటే మనకు సెంటెన్సెస్ అనేవి చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు, మాట్లాడవచ్చు. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఏంటి, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. పిసిటి అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే సబ్జెక్టు ప్లస్ యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ ఈ మూడిట్లలో ఏదైనా ఒకటి మనం వాడాలన్నమాట ఇక్కడ ఈ యొక్క ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో. తర్వాత V1 అంటే వెర్బ్ యొక్క ఫస్ట్ రూపం అంటే క్రియ. నెక్స్ట్ ఐఎన్జి ఇంగ్ ఫామ్ అంటాం అనమాట. జరుగుతున్న విషయాల గురించి మాట్లాడేటప్పుడు ఐఎన్జి అని వస్తుంది. ఒక వర్డ్కి వెర్బ్కి ఐఎన్జి అనేది వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, స్పీకింగ్. ఓకేనా, స్పీకింగ్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ అంతకుముందు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనేమో స్పీక్ అని వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుంది, కంటిన్యూస్ టెన్స్ అంటే జరుగుతున్నది కాబట్టి స్పీకింగ్ అంటే మాట్లాడుతూ ఉన్నట్టు అనమాట. ఇంగ్లీష్ అనేది ఆబ్జెక్ట్ అనుకున్నాం కదా. ఇక్కడ సబ్జెక్ట్ అంటేనేమో ఐ. సెకండ్ చూడండి, సబ్జెక్ట్ అంటే ఐ ప్రొనౌన్. ఐ పక్కన ఎప్పుడైనా మనం యామ్ అనేది వాడాలన్నమాట. ఐ యామ్. ఓకే, ఐ ఈజ్, ఐ ఆర్ అనేవి వాడకూడదు. ఐ యామ్. V1 అంటే వెర్బ్ అంటే క్రియ, మనం ఏం చేస్తున్నాం అనేది. స్పీకింగ్. ఓకే, స్పీక్ అంటే V1, దానికి ఐఎన్జి అనేది యాడ్ చేయాలనుకున్నాం కదా. స్పీకింగ్. ఇంగ్లీష్ అంటే ఏంటి, నేను ఇంగ్లీషు మాట్లాడుతూ ఉన్నాను. ఓకే, నేను ఇంగ్లీషు మాట్లాడుతూ ఉన్నాను అనేదాన్ని ఎలా చెప్పాలి, ఐ ఆమ్ స్పీకింగ్ ఇంగ్లీష్. ఓకే, నేను ఇంగ్లీషు మాట్లాడుతూ ఉన్నాను అని అది అర్థం అనమాట. దాన్నే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ పిపిటి. థర్డ్ ఏంటిది, పిపిటి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంది, ఆల్రెడీ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ టెన్స్లో పర్ఫెక్ట్ అయిపోయింది అంటే ఏంది, ఆ వర్క్ అనేది కంప్లీట్ చేసాం అనమాట. జస్ట్ ఇప్పుడే కంప్లీట్ చేసాం. దాన్ని ఎలా చూపిస్తామంటే ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ కానీ హ్యాజ్ కానీ మనం రాయాలన్నమాట సబ్జెక్టు పక్కన. తర్వాత V3 అంటే ఏంది, జరిగిపోయిన పనిని V3 అంటాం మనం. V3 ప్లేస్లో చూపించాలి. నెక్స్ట్ ఆబ్జెక్ట్. ఈ విధంగా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఇలా రాస్తాం. స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఐ అనేది మనం ప్రొనౌన్ వాడతాం. హ్యావ్ కానీ హ్యాజ్ కానీ వాడాలనుకున్నాం. ఇక్కడ ఏం పెట్టాము, హ్యావ్. ఓకే, ఐ హ్యావ్. నెక్స్ట్ V3 అంటేనేమో వర్క్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం స్పోకెన్ అంటాం అనమాట. అంటే మనకు ఒక వర్బ్కి 3 రూపాలు ఉంటాయి. స్పీక్, స్పోక్, స్పోకెన్. అంటే స్పీక్ అంటే మాట్లాడడం, స్పోక్ అంటే జస్ట్ మాట్లాడాడు, స్పోకెన్ అంటే మాట్లాడడం కంప్లీట్ అయింది. ఓకే, ఇలాగా వర్బ్కి 3 టైప్స్ ఉంటాయి అనమాట. V1, V2, V3 అంటాం. అలాగా ఇక్కడ మనం ఏంటి V3 ఫామ్ వాడాలి. అంటే ఆ వర్క్ అనేది కంప్లీట్ అయింది కాబట్టి దాని లాస్ట్ రూపం ఏమంటాం అంటే మనం ఇక్కడ స్పోకెన్ అంటే కంప్లీట్ అయింది కాబట్టి. ఇక్కడ
ఐ హ్యావ్ స్పోకెన్ ఇంగ్లీష్. ఐ హ్యావ్ స్పోకెన్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీషు మాట్లాడాను. ఓకే, అంటే నేను మాట్లాడము కంప్లీట్ అయిపోయింది ఇక్కడ. ఓకే, మాట్లాడడం కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఐ హ్యావ్ స్పోకెన్ ఇంగ్లీష్. కంప్లీట్ అయిన దాని గురించి మాట్లాడడం కాబట్టి అలా చెప్పాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ ఏంటిది? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంది? అది అంతకుముందు ఎప్పుడో మొదలై ఇంకా జరుగుతూ ఉంది. దాన్ని మనం ఇలాగ మనం ఫోర్త్ ఫామ్లో మనం రాయాలన్నమాట, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ రాయాలి, ప్లస్ ఇక్కడ హ్యావ్ కానీ హ్యాస్ కానీ అని ఒక ఏమంటారు వీటిని హెల్పింగ్ వర్బ్స్ అంటాం. ఈ హెల్పింగ్ వర్బ్ హ్యావ్ కానీ హ్యాస్ కానీ వస్తుంది. దాని పక్కన బీన్, బిఈఎన్, బీన్ అనే ఒక అది కూడా వస్తుంది. నెక్స్ట్ V1 అంటే ఇక్కడ వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ వాడాలి మనం. దాని పక్కన వెంటనే ఐఎన్జి అనే వ్యక్తి యాడ్ చేయాలి. నెక్స్ట్ ఆబ్జెక్ట్. ఇక్కడ చూడండి, ఐ అనేది ఇక్కడ ప్రొనౌన్ వాడాము. హ్యావ్ అనేది ఒక హెల్పింగ్ వర్బ్ అనమాట. అంటే ఇవి మనకు కొద్దిగా హెల్ప్ చేస్తాయి మనం మాట్లాడేటప్పుడు. ఓకే, ఐ హ్యావ్. ఇక్కడ ఏమనుకున్నాం, హ్యావ్ కానీ హ్యాస్ కానీ వాడాలనుకున్నాం కాబట్టి ఇక్కడ మనం ఏం పెట్టాము, ఐ హ్యావ్ బీన్ అనేది రావాలి, అంటే ఇంకా జరుగుతుంది కాబట్టి హ్యావ్ బీన్. నెక్స్ట్ వెర్బ్ యొక్క ఇంగ్ ఫామ్ పెట్టాలి, అంటే ఏంది, స్పీకింగ్. ఐ హ్యావ్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్. ఓకే, ఇక్కడ దీని అర్థం ఏంటంటే నేను ఇంకా ఇంగ్లీషు మాట్లాడుతూ ఉన్నాను. ఓకే, ఎప్పుడో స్టార్ట్ చేశాను, ఇంకా మాట్లాడుతూ ఉన్నాను. ఓకే, ఈ విధంగా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని మనం 4 రకాలుగా మనం చేసుకోవచ్చు అనమాట. ఇదే విధంగా ప్రజెంట్ టెన్స్లో ఎలాగైతే 4 ఫామ్స్ ఉన్నాయో పాస్ట్ టెన్స్లో కూడా అలాగే ఉంటాయి. ఓకే, ఇక్కడ ఏమేమి ఉన్నాయి మనకు, ఎస్పిటి అంటే సింపుల్ పాస్ట్ టెన్స్, పిసిటి అంటే 6వది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, 7వది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, 8వది నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ 4 పి అంటే ప్రెజెంట్ టెన్స్ వస్తాయి. ఇక్కడ 5, 6, 7, 8లోనేమో పాస్ట్ టెన్స్ వస్తుంది అనమాట. ఇక్కడ V1 ప్లేస్లో మనకి ఇక్కడ V2 వస్తుంది, సింపుల్ పాస్ట్ టెన్స్. అంటే ఏంది, సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే ఏమనుకున్నాం మనం, కంప్లీట్ అయిన దాని గురించి చెప్తుంది అనమాట. ఓకే, ఇక్కడ ఎలా వస్తుంది చూడండి, ఐ స్పోక్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీషు మాట్లాడాను అనేదాన్ని ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్లో మనం ఇలా చెప్పుకుంటాం అనమాట. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ ఎలా ఉంది దీని యొక్క స్ట్రక్చరు, సబ్జెక్టు అంటే నౌన్ కానీ ప్రొనౌన్ కానీ పెట్టాలి. దీని పక్కన ఏమంటే వాజ్ వర్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. దానికి V1 అంటే వెర్బ్ యొక్క ఫస్ట్ రూపం మనం పెట్టుకోవాలి. దానికి ఐఎన్జి అనే ఒక వర్డ్ని యాడ్ చేయాలి. నెక్స్ట్ ఆబ్జెక్ట్. ఐ వాజ్, ఎగ్జాంపుల్ చూడండి, ఐ వాజ్ స్పీకింగ్ ఇంగ్లీష్ అంటే ఇది గతంలో గురించి కాదు పాస్ట్ టెన్స్ అంటే. ఐ వాజ్ స్పీకింగ్ ఇంగ్లీష్ అంటే నేను మాట్లాడుతూ ఉన్నాను. దెన్ ఐ వాజ్ స్పీకింగ్ ఇంగ్లీష్ అంటే ఏంది, అంతకుముందు ఆ ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నప్పుడు అనేది అనమాట. ఐ వాజ్ స్పీకింగ్ ఇంగ్లీష్ అంటే మనం గతం గురించి చెప్పేటప్పుడు ఇలా మాట్లాడాలన్నమాట పాస్ట్ టెన్స్లో. ఇప్పుడు రన్నింగ్లో ప్రజెంట్లో చెప్తున్నప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ఈ ఫస్ట్ 4 వాటి గురించి వాటిలాగా మాట్లాడాలి. ఓకే, గతం గురించి చెప్పేటప్పుడేమో ఇక్కడ ఇలా వాడాలన్నమాట, పాస్ట్ టెన్స్లో ఉన్న వర్డ్స్ లాగానే వాడాలి. ఓకే, నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ చూడండి, సబ్జెక్టు ప్లస్ హ్యాడ్ అనేది వస్తుంది. దానికి V3 అంటే వెర్బ్ యొక్క లాస్ట్ రూపం వాడాలి. ఆబ్జెక్ట్ అంటే మనం దేని గురించి అయితే మాట్లాడతామో అది. ఐ హ్యాడ్ స్పోకెన్ ఇంగ్లీష్ అంటే నేను గతంలో ఇంగ్లీష్ మాట్లాడాను అని. ఐ హ్యాడ్ స్పోకెన్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీషు మాట్లాడాను అని. ఇక్కడ 8th వచ్చి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ కూడా అంతే,
ఐ హ్యాడ్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్. ఓకే, నేను ఇంగ్లీషు మాట్లాడుతూ ఉన్నప్పుడు అంటే గతంలో, ఇదంతా గతంలో జరిగిన దాని గురించి చెప్తున్నాం కాబట్టి అప్పుడు హ్యాడ్ అని వస్తుంది, ఐ హ్యాడ్ అనేది వస్తుంది. ఓకే, ఐ హ్యాడ్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఇలాగనమాట. నెక్స్ట్ ఎస్ఎఫ్టి అంటే ఏంది? సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఇది భవిష్యత్తు గురించి, ఈ 9, 10, 11, 12 అని భవిష్యత్తు గురించి మనకు తెలియజేస్తాయి. ఓకే, ఫస్ట్ ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్స్ షెల్, విల్ వస్తాయి అన్నమాట ఎక్కువగా. ఓకే, ఐ షెల్ స్పీక్ ఇంగ్లీష్. ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో నేను ఐ షెల్ స్పీక్ ఇంగ్లీష్ అంటే నేను మాట్లాడగలను. ఓకే, ఫ్యూచర్లో నేను మాట్లాడతాను అనే దాని గురించి మనం ఐ షెల్ స్పీక్ ఇంగ్లీష్ అనేది మనం అనుకుంటాం అన్నమాట. నెక్స్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఫ్యూచర్లో ఇంకా కంటిన్యూ చేస్తాం, ఆపకుండా మనం ఇంకా కంటిన్యూ చేస్తాం అనే దాని గురించి ఇక్కడ ఐ షెల్ బీ స్పీకింగ్ ఇంగ్లీష్ అంటే నేను మాట్లాడుతూ ఉంటాను, నేను ఇంగ్లీషు మాట్లాడుతూ ఉంటాను అనే దాని గురించి ఐ షెల్ బీ స్పీకింగ్ ఇంగ్లీష్ అనేది మనం పెడతాం అనుకుంటాం అనమాట. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఫ్యూచర్లో అయిపోయిన దాని గురించి ఎలా మాట్లాడతాం అంటే ఐ షెల్ హ్యావ్ స్పోకెన్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడడం కంప్లీట్ చేస్తాను ఫ్యూచర్లో, భవిష్యత్తులో అనే దాని గురించి ఐ షెల్ హ్యావ్ స్పోకెన్ ఇంగ్లీష్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఐ షెల్ హ్యావ్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్. ఇక్కడ హ్యావ్ బీన్ అనేది వస్తుంది. ఓకే, ఇంగ్ ఫామ్ అంటే చూడ ఐఎన్జీ అనేది చూసారా, ఇక్కడ కంటిన్యూషన్లో ఉన్నప్పుడు ఐఎన్జీ వస్తుంది అనమాట. ఐఎన్జీ స్పీక్, ఐ షెల్ హ్యావ్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడడం కంటిన్యూ చేస్తూ ఉన్నప్పుడు అనేది మనకు వస్తుంది అనమాట. ఈ విధంగా మనకు టెన్సెస్ 12 రూల్స్ ఉన్నాయి కదా, ఈ 12 రూల్స్ మీరు పర్ఫెక్ట్గా అర్థం చేసుకుంటే ఏదైనా మాట్లాడగలరు. ఓకేనా? ఓకే, నెక్స్ట్ మన ఇక్కడ ఫస్ట్ పర్సన్లో ఐ వి అనుకున్నాం మనం. ఫస్ట్ పర్సన్ అక్కడ ఏంటంటే యామ్, ఆర్, హ్యావ్, హ్యాజ్, హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ ఇవన్నీ మనకు హెల్పింగ్ వర్బ్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ పర్సన్ని యూ అన్నాం కదా, యూని సెకండ్ పర్సన్ అంటాం కాబట్టి మనకు ఆర్, హ్యావ్, హ్యాజ్, డిడ్, వర్ ఇవన్నీ హెల్పింగ్ వర్బ్స్ మనం వాడతాం. అదేవిధంగా థర్డ్ పర్సన్స్లో కూడా ఆర్, ఈజ్, హ్యావ్, హ్యాజ్, హ్యావ్ బీన్, హ్యాజ్ బీన్, డిడ్, విల్ ఇవన్నీ థర్డ్ పర్సన్లో వాడే. ఓకే, నెక్స్ట్ ఇందాక మనం అనుకున్నాం కదా వెర్బ్లో ఫార్మ్స్ అంటే మనం చేసే వర్క్లో 3 types ఆఫ్ వర్బ్స్ అని ఉంటాయి. అంటే V1, V2, V3 అనుకున్నాం. ఓకే, ఈ ఫస్ట్ ఫామ్ అంటే V1 అంటాను, V1 సెకండ్ ఫామ్ నేమో V2 అంటాం, థర్డ్ ఫామ్ నేమో V3 అంటాం. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫామ్లో స్పీక్, సెకండ్ ఫామ్లో స్పోక్, థర్డ్ ఫామ్లో స్పోకెన్. అంటే ఫస్ట్ ఫామ్లో స్పీక్ అంటే మాట్లాడడం, స్పోక్ అంటే మాట్లాడాడు, స్పోకెన్ అంటే మాట్లాడడం కంప్లీట్ చేశాడు గతంలో. ఓకే, అదేవిధంగా ఈట్ అంటే తినేదాన్ని ఈట్ అంటాం మనం జనరల్గా మాట్లాడుకునేది. ఓకే, ఎయిట్ అంటే తినేశాడు, ఈటెన్ అంటే గతంలో తినడం కంప్లీట్ చేశాడు అనమాట. ఈట్, ఎయిట్, ఈటెన్ అంటాం అనమాట. నెక్స్ట్ డ్రింక్ అంటే తాగడం, డ్రాంక్ అంటే తాగేశాడు, డ్రంక్ అంటే తాగడం కంప్లీట్ చేశాడు ఎప్పుడో గతంలో, అలాగనమాట. డ్రింక్, డ్రాంక్, డ్రంక్ అంటాం. అదేవిధంగా డూ, డిడ్, డన్. రైట్ అంటే రాయడం, రోట్ అంటే రాశాడు, రిటర్న్ అంటే రాయడం కంప్లీట్ చేశాడని. అదేవిధంగా పుట్టు, పుట్టు ఈ 3 సేమే ఉంటాయి. పుట్టు అంటే పెట్టడం, ఈ 3 సేమే ఉంటాయి. నెక్స్ట్ సిట్, సాట్, సట్. సిట్ అంటే కూర్చోవడానికి సిట్ అంటాం, సాట్ అంటే కూర్చున్నాడు అంటాం, సట్ అంటే గతంలో కూర్చుండిపోయాడు అని అర్థం.